గ్రామీణ రోజ్గార్ కార్యక్రమం 2005 లో మొదలుపెట్టాం. గ్రామాలలో ఎండాకాలం వస్తే నీళ్లు ఉండయి, ఉద్యోగం ఉండదు, కూలి చేద్దామంటే ఉండదని అది తెలుసుకున్న సోనియా గాంధీ ఆయన పేరు మీద మహాత్మా గాంధీ గ్రామీణ రోజ్గార్ యోజన చేస్తే దాంట్లో కూడా ఏది 40% రాష్ట్రాలకు ఇవ్వాలని ఆయన పేరే మార్చిండ్రు. కనుక ఆయన పేరు పెట్టే వరకు మా పోరాటం. ఎందుకంటే ఆ రోజులలో స్వాతంత్రం గురించి పోరాడిన వాళ్ళు ఇది కూడా ఇంకొక పోరాటం, గాంధీని తెచ్చుకునే పోరాటం కొనసాగాలి. నేను కూడా రేపు జిల్లాలో జరుగుతుంది, రేపు జిల్లాలకు పోతా. ఇది కంటిన్యూస్, ఈ పేరు మార్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది. అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే, వేణుగోపాల్ గారు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ తీసుకుని ఈ కార్యక్రమం సక్సెస్ అయింది. రేపు జిల్లాలలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. బీఆర్ఎస్ వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది ఈ కార్యక్రమంలో గాంధీని ఎంతమంది ప్రేమిస్తారు, ఎంతమంది తెలిసిపోతుంది అని కోరుతుంది. దాంట్లో కూడా ఏది 40% రాష్ట్రాలకు ఇవ్వాలని ఆయన పేరే మార్చిండ్రు. కనుక ఆయన పేరు పెట్టే వరకు మా పోరాటం. ఎందుకంటే ఆ రోజులలో స్వాతంత్రం గురించి పోరాడిన వాళ్ళు ఇది కూడా ఇంకొక పోరాటం, గాంధీని తెచ్చుకునే పోరాటం కొనసాగాలి. నేను కూడా రేపు జిల్లాలో జరుగుతుంది, రేపు జిల్లాలకు పోతా. ఇది కంటిన్యూస్, ఈ పేరు మార్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది. అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే, వేణుగోపాల్ గారు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ తీసుకుని ఈ కార్యక్రమం సక్సెస్ అయింది. రేపు జిల్లాలలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. బీఆర్ఎస్ వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది ఈ కార్యక్రమంలో గాంధీని ఎంతమంది ప్రేమిస్తారు, ఎంతమంది తెలిసిపోతుంది అని కోరుతుంది.